నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. కారేమో మనది కాదు, బుక్ చేసుకొని వెళ్ళడమైంది. యోగా ట్రూ నుంచి వెళ్ళడం ఈ ప్రయాణం. ఎక్కడికి అంటే ఛత్తీస్గఢ్ మహాసముద్ కల్లారి ఊరికి వెళ్ళడమైంది. అక్కడ కన్యా గురుకుల్ ఉంది. చాలామంది ఆడవాళ్ళం ముసలివాళ్ళం కలిసి వెళ్ళడము. యోగా క్లాస్ అంటే అందరూ ఎంత సీరియస్గా సిన్సియర్గా చేస్తూనే ఉంటాము. వాళ్ళ తరఫున వెళ్ళడమైంది. ఇక్కడ కన్యా గురుకుల్లోన వీళ్ళు స్వాగతం పలకడానికి కోసము ముందుకొచ్చి పిల్లలు నమస్కారం చేసి మాకు ఆహ్వానించారు. బాగా అనిపించింది, మనసుకు శాంతి అనిపించింది. ఈ కన్యా గురుకుల్లోన చాలా డిసిప్లిన్ నిజంగా అనిపిస్తుంది. బాబరే, ఈ వీళ్ళంతప్పుడు ఆటలు తప్పించి ఏమీ లేదు. వీళ్ళు చకచకా పనులు చేస్తుంటారు. నేను చూస్తూనే ఉండిపోయాను. మీరు కూడా చూస్తూనే ఉండండి. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇలా తలదించుకొని చక్కగా నమస్కరించి మాకు ఆహ్వానించారు. అయితే ఈ షో ఆఫ్ తెలిసిందే కదా, ఎక్కడ చూసినా ఫొటోసు వీడియోసు. పిల్లలకి చాలా ఇబ్బంది పెట్టామని నాకు కాసేపు అనిపించింది. ఈ గురుకుల్లోనే వాళ్ళు గెలుచుకున్నవన్నీ ఇక్కడ పెట్టుండగానే చూస్తూనే ముచ్చట అనిపించింది. వీళ్ళు ఇంకొక మంచి పని చేశారంటే, ఇక్కడ ఉన్న ఆవిడేమో 5 ఎకరాలు ఈ కన్యా గురుకుల కోసం దానం చేసిందంట. చాలా మనిషి ఎంత ప్రయత్నిస్తున్నారో మన సంస్కృతిని ఇవన్నీ ముందుకి చక్కగా నడపడానికి కోసం. వాళ్ళు ఉండే హాస్టల్ పైనే ఒక ఇల్లు కట్టారు, అందులో హాస్టల్ తయారు చేశారు. బెడ్లు వేశారు. చాలా నీట్ అండ్ క్లీన్గా ప్రతి వస్తువు ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంది. బుక్స్ కూడా చిందరబిందరగా లేదు. ఇంట్లో ఉండే పిల్లల బుక్స్ ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటారు కదా, చిందరబిందరగా పడున్నాయి. కానీ అక్కడ అలా లేదు, ఎంత చక్కగా పెట్టున్నారు. ఇక్కడ అడవిలో ఉన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. మొత్తం ఇక్కడ ఎంత తోటలు ఉన్నాయి, అక్కడక్కడ మామిడి చెట్లు, తోటకూరలు అన్నీ పెట్టుకో అన్నారు. మొక్కలు మొత్తంగా అంత పచ్చదనం ఏమి లేదు, కానీ పర్వాలేదు. వాతావరణం మాత్రం చాలా శాంతి అనిపించింది. మామిడి మొక్కలు ఇవన్నీ పిల్లలు చకచకా పనులు చెప్తానని కదా, వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టామంటే అంతలా ఇబ్బంది అనిపించింది. పిల్లలకి మనం పెట్టాలి, కానీ పిల్లలు పెడితే మేము తినడం ఏంటని కాసేపు అనిపించింది. అందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత పెట్టిన తర్వాత వాళ్ళు సంస్కృతిలో ఏమేమి నేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కటి వివరించి ఎంత చక్కగా చెప్తున్నారు. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోరు.